హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో మనం లైనింగ్ బ్లౌజ్కు డాట్స్ ఎలా వేసుకోవాలో, ఎలా అటాచ్ చేసుకోవాలో మనమైతే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అయితే ఇదైతే జారుడు క్లాత్ అయితే కాదు, మనకు కొంచెం కాటన్ టైప్ అయితే ఉంది. అందుకే నేనైతే ఎలాంటి క్రాస్ కానీ ప్లస్ గుర్తు కానీ ఏం స్టిచ్ చేసుకోకుండా డైరెక్ట్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. మీకు జారుడు క్లాత్ అలాంటివి అటాచ్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఉంటే మన వీడియోలో టిప్స్ అయితే, మన ఛానల్లో టిప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ టిప్స్ ద్వారా మీరైతే ఈజీగా అయితే అటాచ్ చేసుకోవచ్చు. మన ఛానల్లోకి వెళ్ళి వీడియో అయితే చూడండి. ఫస్ట్ అయితే మనం ఇలా డైరెక్ట్ అటాచ్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటే మనం మిగతా క్లాత్ అంతా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చేతితోటి తడుముకుంటూ స్లోగా అయితే అటాచ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మీరు బ్లౌజ్ని ఇలా తడుముకుంటూ కానీ అడ్జస్ట్ చేసుకుంటూ కానీ చేతి అయితే ఇలా ఖచ్చితంగా బ్లౌజ్ మీద పెట్టుకొని మాత్రమే అటాచ్ చేసుకోండి. మనకు ఈ అటాచ్ చేసుకోవడంలోనే ఎక్కువ నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కరెక్ట్ ముడతలు రాకుండా మంచిగా అటాచ్ చేసుకున్ననే మనం కుట్టినంత నీట్గా అయితే కనిపిస్తుంది. సో అందుకే మీరైతే అటాచ్ చేసుకునేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే మంచిగా నీట్గా అయితే అటాచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం నీట్గా కట్ చేసుకోవాలి. మీరు ఎక్స్ట్రా క్లాత్ ఇంతే ఒక ½ ఇంచు మనం మాత్రమే ఉంచి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఉంచితే మీకు అటు ఇటు జరిగిపోతూ నీట్గా అయితే రాదు. చూడండి, ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం డాట్స్ అయితే స్టిచ్ చేసుకుందాం. ఈ డాట్స్ మనకు షోల్డర్ని సగానికి అయితే ఫోల్డ్ చేసి ఈ స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా షోల్డర్కి సగానికి అయితే ఫోల్డ్ చేసి మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు దీని మీద ఇంకో డబుల్ స్టిచ్ చేసి లాస్ట్కు చిన్నగా రఫ్ అయితే వేసుకోండి ఖచ్చితంగా. చూడండి, మనం ఇలా ఓపెన్ చేసి ఒకసారి చూసుకోవాలి ఎలా వచ్చిందో అని. ఇప్పుడు మెయిన్ డాట్కి ఒక 1 ఇంచు మీద ఇంకో డాటు యుక్స్ల కథలో డాట్ అయితే వేసుకోవాలి. ఈ డాట్ అన్ని పాదం వెడల్పున మనకు ఉండాలి, అంతే పొడవు యాడ్ చేసి. ఇదైతే మెయిన్ డాట్ ఒక 2 ఇంచెస్, ఇది ఒక 3 ఇంచెస్ అండ్ 2.5 అయితే సరిపోతుంది. ఇటు సైడ్ ఒక 3.5 ఇంచ్ అయితే మనకు చంక దగ్గర డాట్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు లెంత్ మనకు ఒక 1.5 ఇంచు, ప్రతి డాట్కి ఒక 1.5 ఇంచు మధ్య గ్యాప్ ఉంచితే సరిపోతుంది. చూడండి, ఇలా మీకు ఆల్రెడీ చూపిస్తున్న విధంగా చూడండి, ఇలా మనకు ఇంత గ్యాప్ ఉంటే సరిపోతుంది. చూడండి, ఇది కొంచెం తక్కువ వచ్చింది, అందుకే నేను మళ్ళీ కూడా ఇలా వేస్తున్నాను. మీరు మరీ బాగా కొలతలు అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. మీకు ఇలా చూస్తే మీకు అనేది ఎలా కుడుతున్నాం అనేది అర్థమైపోద్ది కదా. చూడండి, ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీగా డాట్స్ అయితే స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో రకాల స్టిచ్చింగ్ టిప్స్ నేను అప్లోడ్ చేస్తుంటాను.